స్లోగన్ ఒకటే, పెంచాలి పెంచాలి పోస్టుల సంఖ్య పెంచాలి, చెయ్యాలి చెయ్యాలి పోస్ట్ పోన్ చేయాలి, వీ వాంట్ జస్టిస్. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మల్టీ జోన్ 1లో 19 జిల్లాలకు సంబంధించి ఒక్క పోస్ట్ లేదు. ఒకటి వారితో సంబంధం లేకుండా వాళ్ళందరూ కొద్దిగా ఈ యొక్క ఉద్యమాన్ని డైవర్ట్ చేయడానికి వేరే యొక్క అపోజిషన్ పార్టీస్ మీద వేస్తూ ఉన్నారా? ఎవరు ఎంత పక్కదారి పట్టించినా ఉద్యమంలో జెన్యూనిటీ ఉంటే నిరుద్యోగులందరూ ఇలా రోడ్డు మీదకి వచ్చి రాత్రంతా రోడ్ల మీదనే పడుకొని ఓకేనా రాత్రంతా ఉద్యమం చేశారు. కాబట్టి వాళ్ళు ఎంత పక్కదారి పట్టించినా ఈ ఉద్యమం పక్కదారి పట్టేది కాదు. యాక్చువల్గా ఏంటంటే సీఎం గారిని వాళ్ళందరూ మిస్గైడ్ చేస్తుంటారు. వాస్తవికంగా ఫీల్డ్ లెవెల్కి వచ్చేసి సీఎం గారు ఆ విషయాన్ని తెలుసుకుంటే అతనికి ఒక క్లారిటీ వస్తుంది. చెప్తా ఉన్నాడు అడ్డం మీద కూలీలు కదా, అడ్డం మీద కూలీలు 300 రూపాయలకి యశోక్ నగర్లో ఉన్నటువంటి పిల్లలందరూ అడ్డం మీద కూలీలే అనేటువంటి వాదనలు కూడా అలా సీఎం గారు అన్నందుకే ఇక్కడ ఒక నినాదం పుట్టింది. అదేంటంటే గుంపు ఏమో ఇక్కడ, గుంపు మేస్త్రి ఎక్కడ అని. కాబట్టి అలాంటి అనవసరమైన వ్యాఖ్యలు అనేది నిరుద్యోగుల మీద చేయకుండా ఉండడం మంచిది. అప్పుడు కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు సేమ్ ఈ యొక్క స్టూడెంట్ని ఆ విధంగానే ఆయన వచ్చి కలిశారు. సో దాని మీద మీ యొక్క అభిప్రాయం? రాజకీయ అవసరాల కోసం నిరుద్యోగులను వాళ్ళు వాడుకున్నారు అంతే. రాజకీయ అవసరాల కోసం నిరుద్యోగులను వాళ్ళు వాడుకున్నారు. సో ప్రతి పార్టీ, ప్రతి రాజకీయ సందర్భం కూడా ప్రతి సందర్భంలో నిరుద్యోగులే బలైపోతున్నారు. ఇది గత 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది. సో ఇక్కడ రాహుల్ గాంధీ కూడా వచ్చారు. రాహుల్ గాంధీ వచ్చిన దాని మీద మీ యొక్క అభిప్రాయం? అందుకే విద్యార్థులు రాత్రిపూట చలో ఢిల్లీ అనే దానికి కూడా ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్నారు. కాబట్టి అది కూడా భవిష్యత్తులో జరగవచ్చు. సో రాహుల్ గాంధీ ప్రతిరోజు కాన్స్టిట్యూషన్ బుక్ని కూడా ఆయన చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉన్నారు కదా, కానీ ఆ కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ని వాళ్ళు ఫాలో అవ్వట్లేదు కదా, దాని మీద మీ యొక్క? సో మీరు అన్నది కాన్స్టిట్యూషన్ కూడా మేనిఫెస్టో అనుకుంటాను నేను. సో జనరల్గా ఏంటంటే మేనిఫెస్టో అనేది ఓట్లు వేయించుకోవడం కోసం చేసుకున్న ఒక ప్రణాళిక అవుతుంది తప్ప కానీ దాన్ని కంప్లీట్ చేయడం అనేది రాజకీయ పార్టీలకు సాధ్యం కావట్లేదు. అందుకే పార్టీలు మారిపోతున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి. అందుకే మేనిఫెస్టో కూడా ఒక చట్టబద్ధత తీసుకొస్తే అలాంటి ఫేక్ మేనిఫెస్టోలు ఇవ్వకుండా ఉంటారు. అది